సైన్స్ ఎలా పుట్టిందో చెప్తాను మీకు నేను. ఆధునిక ప్రపంచంలో మనకి ఈ మోడర్న్ సైన్స్ అనేది ఈరోజు మీ పిల్లలు మీరంతా 10th క్లాస్ లోపు చదువుకున్నవి, కాలేజీల్లో చదువుకుంటున్న, యూనివర్సిటీలో చదువుకుంటున్న సైన్స్ బైబిల్ చదవడం వల్ల పుట్టింది. మీరు చాలా ఆశ్చర్యపోతారు నిజంగా. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాది వేసిన వాడు, పితామహుడు సర్ ఫ్రాన్సిస్ బేకన్. సర్ ఫ్రాన్సిస్ బేకన్ దాదాపు 15-16వ శతాబ్దానికి సంబంధించిన వాడు. అప్పటిదాకా అరిస్టాటిల్ లేకపోతే సోక్రటీస్ ఇచ్చిన జ్ఞానంతో ఏదో కొద్దో గొప్ప సైంటిఫిక్గా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఫ్రాన్సిస్ బేకన్ మొట్టమొదటిసారి వచ్చి సైన్స్ ఇలా ఉండాలని నేర్పించాడు, మెథడాలజీ నేర్పించాడు, పద్ధతి నేర్పించాడు. అప్పుడు పురుడు పోసుకుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. జన విజ్ఞాన వేదికలకు తెలియదు ఈ విషయం, చాలామంది దైవజనులకు కూడా తెలియదు ఈ విషయం. ఫ్రాన్సిస్ బేకన్ అడిగారు, నీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? సైన్స్ని ఈ దృష్టితో చూడాలి, ఈ పద్ధతిలో చేయాలని నీకు ఎలా వచ్చింది? ఫ్రాన్సిస్ బేకన్ ఏమనంటే, ఆదికాండం 1వ పేజీ చదువుతుంటే, బైబిల్లో 1వ పేజీ చదువుతుంటే నాకు కలిగిందన్నాడు. ఫ్రాన్సిస్ బేకన్ అడిగారు, అది ఎలాగా? బైబిల్ నీకు ఎలాగ తెలియజేయింది? ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముందంటే, మీరు ఈ ప్రపంచాన్ని ఏలమని ఉంది, మీరు ఈ తోటను సేద్యం చేయమని ఉంది 2వ అధ్యాయంలో. మరి ప్రపంచాన్ని ఏలాలంటే అది కూడా అంతరిక్షాన్ని, గగనతలాన్ని, భూతలాన్ని, సముద్రతలాన్ని నేను ఏలాలంటే ముందు ఏలాలంటే ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. ఆయనకు అప్పుడు వచ్చిందంటే ఐడియా, ఓహో ప్రపంచాన్ని నేను ఏలగలను, దేవుడు నాకు ఇచ్చాడు మనిషికి ఇది. ఏలాలంటే నేనేం చేయాలండి? పరిశోధన చేయాలి. చంద్రుని పరిశోధించాలి, అంగారకుడిని పరిశోధించాలి, భూమిని పరిశోధించాలి, భౌతిక శాస్త్రాన్ని పరిశోధించాలి. అర్థమైందండి మీకు నేనేం చెప్తున్నాను? గెలీలియోని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కొంతమంది ఫాదర్లకి నచ్చక. ఆయన ఒక మాట చెప్పాడు. అప్పుడు దాకా అందరూ ఏమనుకుంటున్నారంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నారు. కాదయ్యా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడని చెప్పాడు ఆయన. చర్చ అంతా ఆయనకు వ్యతిరేకించలా. కొంతమంది పడక రాజకీయంతో తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పెట్టారు. మనకి నాస్తికులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు దాని గురించి. కానీ ఆయనకి సపోర్ట్ ఇచ్చిన చాలామంది పాస్టర్లు, గురువులు ఉన్నారు. కానీ ఆయన జైల్లో కూర్చొని ఏం చేశాడంటే బైబిల్ చదువుకోవడం మొదలెట్టాడు. గెలీలియోని అడిగారు, మీరు ఇలా ఎలా మీకు ఐడియా వచ్చింది? ఎవరికి రాని ఐడియా మీకు ఎలా వచ్చిందంటే, నేను రోమపత్రిక 1వ అధ్యాయం చదువుతుంటే సృష్టిని స్టడీ చేయమని చెప్తున్నాడు దేవుడు. సృష్టిలోని వస్తువులను ఆలోచించడం వలన దేవుని నిత్య లక్షణాలు బయటపడతాయి అని రాయబడింది. సో నేను దేవుడిని అర్థం చేసుకోవాలంటే, ఆరాధించాలంటే నేను సృష్టిని స్టడీ చేయాలి. నేను స్టడీ చేయడం మొదలెట్టాను, నాకు బయటపడింది.